హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా తాజాగా మరోసారి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పెళ్లిళ్ళైన వారు, వేరు కుటుంబాలు ఏర్పాటు చేసిన వారు, ఇలా అర్హులైన రేషన్ కార్డు లేని చాలా మందికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. రేషన్ కార్డుల జారీకి ప్రతిష్టాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. అర్హులైన వారందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రేషన్ కార్డుల విధి విధానాలు, డిజిటల్ రేషన్ కార్డుల విషయాలపై మరోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన ఎంపిక, హెల్త్ కార్డ్స్ జారీ వంటి అన్ని అంశాలపై చర్చించనున్నారు. ఇక ప్రభుత్వ పథకాలన్నిటికీ రేషన్ కార్డులను ప్రామాణికంగా మార్చుకోవడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా సీఎం రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో, సంస్థల ప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో రేవంత్ కీలక విషయాలు తెలిపారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగించాలంటూ ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలం, 100 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. నిర్వహణకు అవసరమయ్యే కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర నియమించిన విషయం తెలిసిందే.